హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఇదివరకు 5 ఇయర్స్ బ్యాక్ తయారు చేసిన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవి చూపిస్తున్నానండి. సిల్క్ థ్రెడ్తో తయారు చేస్తారు. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా. ఇప్పుడైతే చాలా రకాల మోడల్స్, స్టోన్స్ వచ్చాయండి. అప్పట్లో అయితే బాల్ చైన్స్, మామూలుగా స్టోన్ లేసు ఇవే ఉండేవి. వాటితో నేను ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇవి చేసుకున్నాను. నేనైతే ఏ టూల్స్ కూడా కొనుక్కోలేదండి అప్పుడు. వీటికి సంబంధించి చేసేవి 2 టూల్స్ వరకు ఉంటాయి కదా, అందరికీ తెలుసు. ఇవి చేస్తున్న వాళ్ళకి అందరికీ తెలుసండి. నేనైతే ఆ టూల్స్ కూడా ఏమీ కొనుక్కోలేదు, చేతితోనే చేశానన్నమాట. అవన్నీ చేయడానికి కావాల్సినవన్నీ నేను షాప్లో కొనుక్కొచ్చుకొని థ్రెడ్స్ ఒక్కటి నా దగ్గర ఉన్నాయి. మేము శారీకి కూడా వర్కులు అవి చేసేవాళ్ళము. ఆ శారీస్కి చేసిన థ్రెడ్స్ అవి ఉన్నాయి, సిల్క్ థ్రెడ్స్. అందుకని ఇయర్ రింగ్స్ కూడా ఎందుకు చేద్దామని చెప్పేసి అనిపించి నేనైతే ఈ మెటీరియల్స్ అవి బయట కొనుక్కొచ్చుకున్నాను. తర్వాత వాటికి ఇలా చేసుకున్నానండి. చాలా బాగున్నాయి కదా. నేను ఏమేమి చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. అలానే బ్యాంగిల్స్ కూడా చేశానండి. ఇవి వచ్చేసి అన్ని బుట్టలు చేశానండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు అనమాట. బుట్టలు చేసుకున్నాను, ఎక్కువగా బుట్టలే చేశాను. తర్వాత బాందిని స్టైల్ వచ్చేసి ఒక రకం అవి చేశాను. తర్వాత ఇవి వచ్చి చిన్న చిన్నవి, పైనవి సింగిల్గా పెట్టుకోవచ్చు కదా, అవి చేశానండి. దేనికైనా మ్యాచ్ అయ్యేటట్టుగా చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఒకటి జడబిళ్ళలు పెట్టుకుంటారు కదా, జడ వేసుకున్న తర్వాత పైన జడబిళ్ళలు అంటారు, అవి కూడా అదొకటి చేశాను. ఒకటే చేశానండి, అది కూడా అసలు ఎలా వచ్చిందో తెలీదు, ట్రై చేస్తూ ఉంటాను ఏదో ఒకటి. అప్పుడు ఓన్లీ కలర్స్, బాల్స్ చైన్స్ స్టోన్స్ లైన్స్ ఇవే ఉన్నాయి. అప్పుడు మోడల్స్ ఎక్కువ ఏం లేవు. ఇప్పుడైతే మూన్ కొందమ్స్ అని చాలా రకాల డైమండ్ కొందమ్స్, చాలా రకాల 3Dలో వస్తున్నాయి ఇప్పుడైతే. అప్పట్లో అయితే అవేమీ లేవండి. ఇవి చేసి నేను 5 ఇయర్స్ బ్యాకే అవుతుంది. మేము కొత్తగా ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు 1 ఇయర్ అలా అవుతుంది, అప్పుడు చేశానన్నమాట. ఇప్పుడు ఇవి చేసి కూడా 5 ఇయర్స్ దాటే ఉండిద్దని నేనైతే అనుకుంటున్నాను. ఇదిగో దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఆరెంజ్ కలర్ థ్రెడ్తో చేశానండి. బుట్ట కింద కూడా గోల్డ్ పూస పెద్దది వేసి చేశాను. ఇవి వచ్చేసి పైనవి అనమాట. తర్వాత ఈ బొట్టలు వచ్చేసి నా ఫేవరెట్ అండి. గ్రీను, పింకు 2 కలిపి చేశాను. 2 దారాలు కూడా యూజ్ చేస్తూ చేశాను అనమాట. చాలా బాగున్నాయి ఇవి. నాకు శారీ ఒకటి ఉందండి, గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ. దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ బొట్టలు అలానే బ్యాంగిల్స్ చేశాను అనమాట. పైనవి దేనికైనా సెట్ చేసుకోవచ్చు. అవి వచ్చి కొంచెం పెద్ద బుట్టలు అండి. ఇది వచ్చేసి చిన్న బుట్టలు. ఇది వచ్చేసి ఒకే కలర్, గ్రీన్ కలర్ ఒకటే యూజ్ చేసి చేశాను. పైన వచ్చేసి ఒక స్టోన్, పింక్ కలర్ స్టోన్ అంటించి గోల్డ్ కలర్ బాల్ చైన్ చుట్టూరు అంటించి చేశాను. అవి అయితే 5 ఇయర్స్ పైనే అవుతున్నాయి కదండి నేను చేసి. కొంచెం ఆ గోల్డ్ పూసలు అవి ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. ఆ గోల్డ్ పూసలు ఈజీగానే తీసేసుకోవచ్చండి. తీసేసుకొని ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కూడా గోల్డ్ పూసలు, అన్ని మెటీరియల్స్ కూడా ఇంకా ఉన్నాయి. ఆ పూసలు అవి తీసేసి ఇవి పెట్టేసుకోవచ్చు. మామూలుగా చైన్స్ కానీ స్టోన్ లేస్ కానీ అవేమి నల్లపడలేదు, అవి బాగానే ఉన్నాయి. ఆ గోల్డ్ పూస ఒక్కటే కొంచెం బ్లాక్గా అయిందనమాట. ఇంకా మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయండి. మనం ఇంట్లో ఉండి కూడా చక్కగా ఇవి చేసుకోవచ్చు.
నాకైతే ఇలాంటివి చేయటం ఇంట్రెస్ట్, అందుకే నేను అప్పుడు చేశాను. ఇప్పుడైతే చాలా రకాలు వచ్చాయి బ్యాంగిల్స్, అవి చేద్దాము అనుకుంటున్నాను. పైనవి చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఏది సెట్ అయితే అది మార్చేసి పెట్టుకోవచ్చు. పెద్దవి కావాలనుకోండి పెద్దది మార్చుకోవచ్చు, చిన్నది చాలు అనుకుంటే చిన్నది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రౌండ్గా ఉంటాయండి, రౌండ్ పోగుల్లాగా. ఇవి చిన్నపిల్లలకు బాగుంటాయని నేను, మా అమ్మాయికి బాగుంటాయని అవి ఒక 2 పేర్స్ చేశాను. తర్వాత ఇది వచ్చేసి మా పాప కోలాటంకి వెళ్తూ ఉండిద్ది, జడబిల్లగా పైన నేను ఒక ముడి పైన పెట్టేసి కింద జడలాగా వేస్తూ ఉంటాను. దాని మధ్యలో పెట్టుకోవటానికి జడం కుప్పు అంటాం కదా, దాని మధ్యలో పెట్టుకోవటానికి ఆ జడబిల్ల చేశాను. నేనే ఓన్గా ఏది ఎలా ఉంటుంది, ఎలా బాగుండిద్ది, ఎలా చేస్తే అనేది చూసుకొని చేస్తూ ఉంటాను. ఇవేమో బాందిని స్టైల్ అండి, ఇటువైపుదైనా పెట్టుకోవచ్చు, ఇటు రెండు రకాలు పెట్టాను కదా, ఏది బాగుంటే అది సెట్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అని. ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ బుట్టలు, ఒకటే సింగిల్ కలర్ అనమాట. ఇవి వచ్చేసి చిన్నవి, మా అమ్మాయికి బాగుంటాయి అని చెప్పేసి అవి చేశాను. ఆ పైన గ్రీన్ కలర్ కూడా చిన్నవే, సేమ్ అవి ఇవి ఒకటేనండి. దాని కిందేమో వైట్ స్టోన్ చేశాను, స్టోన్ లేస్ అవి చేశాను. మామూలుగా ఇదేమో గోల్డ్ కలర్ బాల్ చైన్ వేసి అవి చేశాను. అచ్చగా గోల్డ్ బుట్టలు, గోల్డ్ కలర్ థ్రెడ్తో యూజ్ చేసి అచ్చగా గోల్డ్ బుట్టలు ఒకటి చేశానండి. గోల్డే మనకి ఎక్కువగా యూజ్ అవుతాయి, దేని మీదకైనా పెట్టుకోవచ్చు. మ్యాచింగ్ లేనప్పుడు కూడా గోల్డ్ కలర్ పెట్టేసుకోవచ్చు, అందుకని గోల్డ్ కలర్ బుట్టలు చేశాను. గోల్డ్ కలర్ బాందిని స్టైలు, ఇవి రింగ్స్ లాగా ఉంటాయి కదా, అవి చేశాను. చాలా బాగున్నాయండి, పెట్టుకుంటే చాలా బాగుంటాయి. కాకపోతే అవి స్టూల్స్ అవి కొనుక్కున్నాం అనుకోండి, రెండు పర్ఫెక్ట్గా వంకర తిరగకుండా చాలా నీట్గా వస్తాయి. మనం చేతితో చేసిన దానికన్నా అవి చాలా బాగా వస్తాయి. ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు వేసి చేశానండి. ఇది కూడా ఒక శారీ ఉంది, దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఇది చేశాను. మనం చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఏ శారీ మీదకి ఏవి మనకు బాగుంటాయో అవి చేసేసి పెట్టుకోవచ్చు. చాలా ఈజీయేనండి ఇవి కూడా చేసుకోవటం. ఒక్కసారి కొంచెం కష్టంగా ఉండిద్ది, చేస్తూ ఉంటే ఏదైనా ఈజీగా ఉండిద్ది. చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడు ట్రెండింగ్లో బాగా బ్యాంగిల్స్ ఎక్కువ చేస్తున్నారు అందరూ, అలానే నేను బ్యాంగిల్స్ కూడా చేసుకున్నాను. అప్పుడు నా దగ్గర దారాలు అవి ఎక్కువ లేవని ఎక్కువేం చేసుకోలేదండి, అప్పుడు నేను ట్రై చేయటానికి చేశానన్నమాట. ఒక్కసారి చేస్తేనే చాలా బాగా వచ్చాయి. గ్రీన్ అండ్ పింక్ వేసి, అలానే గోల్డ్ కలరు థ్రెడ్తో, ఈ 3 కలరు, ఆరెంజ్, బ్లాక్, 5-6 రంగులే ఉన్నాయండి థ్రెడ్స్ నా దగ్గర, అంతే. వాటితోనే ఇలా మార్చి మార్చి ఇలా చేశాను. చూడండి ఎంత బాగుందో బ్యాంగిల్ మటుకి. ఇలా సైడ్కి గోల్డ్ కలర్ వేసేసుకొని మధ్యలో అది పెట్టేసుకొని ఇలా బాగుంటుంది పేర్ కింద అని ఇలా చేశానండి. చాలా బాగున్నాయి. ఒక ఫంక్షన్స్ కూడా నేను వేసుకున్నాను, చాలా బాగున్నాయి. కొంచెం ఏంటంటే తడవకుండా చూసుకోవాలి, ఇవి అంతా గమ్ముతో అంటించి చేస్తాం కాబట్టి వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. చూడండి, దేని మీదకైనా మ్యాచ్ ఈజీగా అవుతాయని చూపిస్తున్నాను. ఇలా బాందిని ఇదైనా పెట్టుకోవచ్చు, సింగిల్ కలర్ బొట్లైనా పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ గ్రీన్ కలర్ అవే చేశాను కదా, దానికైనా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చండి. పద్దాక ఒకటే పెట్టుకోకుండా మార్చి మార్చి పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. అక్కడ బ్యాంగిల్స్ ఒక జతే చేసుకున్నాను, ఇయర్ రింగ్స్ అవి మటుకి 7 జతలు అలా చేసుకున్నాను. ఇప్పుడు చాలా కలరు ఇప్పుడు వస్తున్నాయి కదా కుందన్స్, అవి యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇదివరకే ఇవన్నీ వచ్చండి, ఇప్పుడు అవి తెచ్చుకొని నేనైతే ఈ బ్యాంగిల్స్ కూడా ఇంట్లో మట్టి గాజులే ఉంటాయి కదా మనం వేసుకొని, చాలా ప్లెయిన్, అవి యూజ్ చేసే చేశానండి. ఈ గాజులు కూడా ప్రత్యేకంగా ప్లాస్టిక్ ఏమీ కొనుక్కొచ్చుకొని చేయలేదు, నేను ఇంట్లోకే కాబట్టి అలా చేసుకున్నాను.
మిగతాయి కూడా ఇప్పుడు చేసేవి కూడా చాలా రకాల గాజులు ఉన్నాయి. తెచ్చి చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది, బాగున్నాయి, ఏది బాగుందో కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఇంతేనండి ఈరోజుకి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.